మిత్రులారా, పేను కొరుకుడు, ఈ పేను కొరుకుడు ప్రాబ్లం బాగా ఎక్కువ అవుతుంది. బేసికల్గా జుట్టు అంతా ఊడిపోతూ ఉంటుంది. దీని దురదృష్టం ఏంటంటే మళ్ళీ రావు. మరి పూర్తిగా డీప్ సీటెడ్గా డ్యామేజ్ అయిపోయాయి అనుకోండి. డ్యామేజ్ అయిపోతే హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అయిపోతే అక్కడ మళ్ళీ హెయిర్ రావడం అనేది చాలా కష్టం. ఈ పేను కొరుకుడికి ప్రకృతి వైద్యంలో ఏమన్నా రెమెడీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. పొట్లకాయ తెలుసు కదా మీకు, పొట్లకాయ కూర. ఆ చేదు పొట్లకాయ రసంతో చాలా పని ఉంది. ఇదే నేను చెప్పబోయే పని. పేను కొరుకుడికి చేదు పొట్లకాయ చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని చేదు పొట్లకాయని మీరు తీసుకొని, లేదు చేదు పొట్లకాయ సంపాదించండి, వెళ్ళండి మార్కెట్కి వెళ్ళిపోతే పడేస్తారు వాళ్ళు. ఎందుకంటే చేదుగా ఉండి వాళ్ళు కొన్నిసార్లు చూసి చేదుగా ఉందని పడేస్తారు కదా, దాన్ని తీసుకోండి, ఫ్రీగా ఇచ్చేస్తారు. అది ఆ చేదు పొట్లకాయని తీసుకొని వచ్చి దాని రసం తీయండి. ఆ చేదు పొట్లకాయ రసంలో మీరు తేనె కలపండి. మంచి తేనె ఈక్వల్ ఉండాలి. ఇది 2 స్పూన్ తీసుకుంటే ఇది 2 స్పూన్స్. మీకు ఎక్కడైతే పేను కొరుకుడు ఉందో అక్కడ మాడుకి అప్లై చేయండి. స్కాల్ప్కి అప్లై చేయాలి. అప్లై చేసి లైట్గా మందు చేసి వదిలేయండి. అది పూర్తిగా డ్రై అయ్యేదాకా, కనీసం మినిమం అయితే ఒక 2 అవర్స్ అయినా ఉంటుంది. అది డ్రై కావడానికి టైం పడుతుంది. డ్రై అయిన తర్వాత దాన్ని కడిగేయండి. దీన్ని రోజుకి 1-2 సార్లు అప్లై చేయొచ్చు. దీన్ని చేస్తే మీకు అక్కడ మళ్ళీ వెంట్రుకలు రావడం మొదలవుతుంది. పేను కొరుకుడు కాబట్టి. జుట్టు ఊడిపోయి బాల్డ్ హెడ్ ఉన్నదనుకోండి, బట్టతల ఉన్న వాళ్ళకి మేము పూసుకోవచ్చు అంటే రాదు. ఎందుకంటే అక్కడ హెయిర్ ఫాలికల్స్ పోయి ఉంటాయి. ఆ బట్టతలకు ఉండి పనిచేసే పని అయితే నాకెందుకు ఉంటుంది, ఇలా జుట్టు ఉండదు కదా. కాబట్టి ఇది కేవలం పేను కొరుకుడు కోసం నేను చెప్తున్నాను. అలాగే ఇంకొక రెమెడీ పొట్లకాయతో కాకుండా దీనికి పనిచేసేది ఏంటంటే జీడి, మామిడి జీడి. ఇది కూడా మనం పడేస్తాం. మామిడికాయ తీసుకుంటాము, పై తీసేసుకుంటాం, ఆ టెంక పడేస్తాం కదా. టెంక లోపల అద్భుతాలు ఉన్నాయండి. అక్కడ మామిడి టెంక లోపల జీడి ఉంటుంది కదా, పచ్చి మామిడికాయ. ఆ జీడి తీసుకోండి. ఆ జీడి తీసుకొని ఉసిరిక వలుపు, మనకు ఆమ్లా పౌడర్ అని డ్రై దొరుకుతుంది. డ్రై కాదు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెష్గా ఉండేటువంటి ఉసిరికాయలు దాన్ని పైన ఒలిచేసి ఉసిరికాయలు ప్లస్ ఈ జీడి, మామిడి జీడి 2 కలిపి ఈక్వల్గా తీసుకొని పాలు, అది గేదె పాలు కావచ్చు లేదా ఆవు పాలు కావచ్చు, పాలలో దాన్ని కలిపి నూరి ఆ వచ్చినటువంటి పేస్ట్ని అప్లై చేయొచ్చు. ఇది కూడా పొద్దున సాయంత్రం. దీన్ని కూడా అప్లై చేసి తర్వాత ఆరిపోయిన తర్వాత కడిగేయచ్చు. ఇది తొందరగా ఆరిపోతుంది. మీకు ఉన్నటువంటి ఈ పేను కొరుకుడు ప్రాబ్లం పోతుంది. అక్కడ మళ్ళీ వెంట్రుకలు రావడం మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు.